హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీర పండుమిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేశాను అనేది దీని యొక్క ముందు వీడియోలో ఉంటుంది క్లియర్ ఇన్ఫర్మేషన్ తో. ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. సో ఈ పండుమిర్చి కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కట్ట కొత్తిమీరని అయితే తీసుకున్నాను. కొత్తిమీర తెచ్చుకునే ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కోసారి గడ్డి ఎక్కువ ఉంటుంది, కొత్తిమీర తక్కువ ఉంటుంది. ఈసారి మాత్రం నేను ఏరి మరి తెచ్చుకున్నాను పచ్చడి కోసం అనేది నీట్ గా ఉండేది. ముందే కొత్తిమీరని కట్ చేయకుండా ఈ విధంగా నీట్ గా 4-5 సార్లు వాష్ చేసుకోండి, ఇసుక రేణు కూడా లేకుండా. తడి మొత్తం పూర్తిగా ఆరిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసి కొత్తిమీరని వేయించుకోండి. బాగా డీప్ గా వేయించాల్సిన అవసరం లేదండి. కొత్తిమీర ఎలా వేయించినా కానీ పచ్చడి అస్సలు పాడవదు. సో దీనిని పేస్ట్ చేయాలి కదా, పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ లో పోపు దినుసుల్ని, ఎండుమిర్చిని, వెల్లుల్లి, కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసి పూర్తిగా వేగనివ్వకుండా ఒక 60 to 70% వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ లోపు వేయించుకున్న కొత్తిమీర కూడా చల్లారింది కదా, స్మూత్ గా గ్రైండ్ చేసేసుకొని పోపులో యాడ్ చేసేయండి. పండుమిర్చి పచ్చడి కలిపేటప్పుడు మాత్రం పోపు వేడిగా ఉండకూడదు. సో కావాల్సినంత ముందుగా రెడీ చేసుకున్న పండుమిర్చి పచ్చడిని తీసుకొని ఆవాలు, మెంతి పౌడర్ తీసుకొని అలానే పండుమిర్చిలో ఉప్పు యాడ్ చేసాం కదా, దీనికి తగినంత మాత్రమే ఉప్పును తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవడమేనండి. ఇది రూమ్ టెంపరేచర్ లో ఉంచినా కానీ 3 months వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. కానీ ఇంత టేస్టీగా ఉండే పచ్చడి మాత్రం 1 month కాకముందే అయిపోతుంది కదా. మిగతా పండుమిర్చి పచ్చడితో గోంగూర కాంబినేషన్ లో నెక్స్ట్ వీడియో వస్తుంది, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే, ఈ సూపర్ టేస్టీ కొత్తిమీర పండుమిర్చి పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.